వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మమతా బెనర్జీ మేనల్లుడు ఇప్పుడు జనాల్లోకి వెళ్తే కోడిగుడ్లు విసిరేస్తున్నారు జనాలు. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి చేశారు గ్రామస్తులు. ఎన్నికల తర్వాత వేధింపులకు గురైనటువంటి బాధితులను పరామర్శించేందుకు మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ వెళ్లాడు. ఇక సోనాపూర్ లో బాధితుల పరామర్శకు వెళ్లినప్పుడు అభిషేక్ బెనర్జీ మీద అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు దాడి చేశారు. భద్రతా సిబ్బందిని దాటుకొని గ్రామస్తులు దాడి చేశారు. ఇక అభిషేక్ బెనర్జీపై కోడిగుడ్లతో కొట్టడం జరిగింది. ఇక అభిషేక్ బెనర్జీ ఒక హెల్మెట్ ను ధరిస్తూ కూడా తన గ్రామం నుంచి బయటపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. এই অবস্থা বাদিকে আমাদের ঘর জানা করেছিস তুই ভারতবর্ষ অভিষেক বন্দ্যোপাধ্যায় ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, ఇక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పశ్చిమ బెంగాల్లో కొంతమంది టీఎంసీ నేతల మీదేమో అవినీతి కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ గ్రామాల్లోకి వెళ్తేనేమో ఇప్పుడు అభిషేక్ బెనర్జీకి ఎటువంటి సిచ్యువేషన్ ఎదురైందో చూస్తున్నాము. సోనాపూర్ పశ్చిమ బెంగాల్లో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఏదైతే మమతా బెనర్జీకి సంబంధించిన నేతల్ని ఇప్పటికే అరెస్ట్ చేశారు. పలు కేసులు నమోదయ్యాయి. మమత టార్గెట్ గా సువేందు కీలక వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో సోనాపూర్ అనే ఒక గ్రామానికి వెళ్లిన మమతా బెనర్జీ మేనల్లుడు టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై కోడిగుడ్లతోనూ రాళ్లతోనూ దాడి చేశారు. ఎన్నికల్లో వేధింపులకు గురైన వారిని పరామర్శించడానికి సోనాపూర్ గ్రామానికి వెళ్లారు. అయితే సోనాపూర్ గ్రామానికి వెళ్లిన నేపథ్యంలో భద్రతా సిబ్బందిని దాటుకొని ముందుకొచ్చి గ్రామస్తులు దాడి చేశారు. కోడిగుడ్లు రాళ్లు విసిరేసిన నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా భద్రతా సిబ్బంది గ్రామస్తులు అడ్డుకోవడంతో ఈ గొడవ అప్పటికప్పుడు సర్దుమణింది. అయితే ఇక్కడ ప్రధానంగా బీజేపీకి సంబంధించిన నేతలే ఈ దాడికి పాల్పడ్డారంటూ ఇప్పటికే అభిషేక్ బెనర్జీ ప్రకటించారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత టీఎంసీకి వరుసగా కష్టాలు ఎదురై పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు నేతలు వరుసగా పార్టీని విడుతున్నారు. క్షేత్రస్థాయిలో ఏదైతే స్థానిక నేతలు కూడా ఎక్కువ మంది మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్ లాంటి వాళ్ళు రాజీనామాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ సోనాపూర్ అనే ఒక గ్రామానికి వెళ్ళిన నేపథ్యంలో నేరుగా అభిషేక్ బెనర్జీపై దాడి చేశారు. కోడిగుడ్లు రాళ్లతో విసిరేసిన నేపథ్యం ఉంది. ఆయన గ్రామానికి వెళ్ళినప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకుని వెళ్ళిన పరిస్థితి కూడా మనకు విజువల్ లో స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత టీఎంసీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుందని స్పష్టంగా చెప్పొచ్చు. గత ఎన్నికల్లో వరుసగా 2011 నుంచి అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ 2026 వరకు ఆమె ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఈ ఎన్నికల్లో 80 సీట్లకు పరిమితమై ప్రతిపక్షానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో సువేందు అధికారి ఏదైతే ముఖ్యమంత్రి గతంలో మమత శిష్యుడిగా ఉన్న సువేందు బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యారు. అటు బంగ్లాదేశీయులను టార్గెట్ చేశారు, మరో పక్క టీఎంసీ పార్టీని టార్గెట్ చేశారు. మమతా బెనర్జీ మేనల్లుడి పైన ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఎన్నికల తర్వాత ఒక గ్రామంలో జరిగిన దాడుల మీద పరామర్శించడానికి వెళ్ళిన అభిషేక్ బెనర్జీపై కోడిగుడ్లతో రాళ్లతో దాడి చేశారు. అక్కడ పరిస్థితి కూడా ఉద్రిక్తంగా మారింది. రేణు, మరి దీని మీద కేసులు నమోదయ్యాయా కిరణ్? ఇక్కడ ప్రధానంగా ఎన్నికల తర్వాత వరుసగా టీఎంసీకి సంబంధించిన నేతల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఇక్కడ బీజేపీకి సంబంధించిన నేతలు నేరుగా దొంగ అంటూ అభిషేక్ బెనర్జీ పైన కామెంట్ చేయడం, మరోపక్క
ఎన్నికల తర్వాత సోలాపూర్ లో ఏదైతే టీఎంసీకి సంబంధించిన కార్యకర్తలు గాయపడ్డంతోనే వారింటికి వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పటికే డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నాడు అభిషేక్ బెనర్జీ. అభిషేక్ బెనర్జీ పైన కోడిగుడ్లు రాళ్లు విసరడం, పోలీసులు ఉద్రిక్తతను అడ్డుకోవడం, మరోపక్క ఏదైతే రాళ్లు విసిరినా కోడిగుడ్లు విసిరిన నేతల పైన కేసులు కూడా పోలీసులు నమోదు చేశారు. అయితే ఒక వ్యక్తి నేరుగా అభిషేక్ బెనర్జీ పైన మనకు విజువల్ క్లియర్ గా కనిపిస్తుంది, నేరుగా దాడి చేసే ప్రయత్నం చేశాడు. అభిషేక్ బెనర్జీ చెంప మీద కొట్టడానికి ప్రయత్నించారు. మరొకరైతే ఏదైతే కాళ్ళతో రాళ్లతో దాడులు చేయడానికి ప్రయత్నించడం. ఈ దాడి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మరొక బీజేపీకి సంబంధించిన నేతలు కూడా అభిషేక్ బెనర్జీని టార్గెట్ చేస్తూ తీవ్ర నిరసనకు దిగారు. ఆయన ఉద్దేశించి దొంగ అంటూ చోర్ అంటూ విపరీతంగా బీజేపీ నేతలు కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. మమతా బెనర్జీ ఒక మాజీ ముఖ్యమంత్రి మేనల్లుడి పైన నడి రోడ్డు వేదిక దాడి చేయడం, కోడిగుడ్లు రాళ్లతో దాడులు చేయడంతో మరోపక్క బీజేపీ నిరసనతో కూడా హోరెక్కిస్తుంది. ఒక్కసారి సోలాపూర్ లో పరిస్థితి కూడా అదుపు తప్పింది. అటు టీఎంసీ ఇటు బీజేపీ కార్యకర్తలు హోరాహోరీగా నినాదాలు చేస్తున్నారు. ఇక్కడ అధికారం కోల్పోయిన మమతా బెనర్జీ ఎక్కడా తక్కింది లేదు. తాను మళ్ళీ వీధుల్లోకి వస్తాను, నిరసనలు చేస్తాను, వీధెక్కుతానంటే ఇప్పటికే ఆమె ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్షంలోకి వెళ్ళినా కూడా ఎక్కడ కూడా టీఎంసీ తగ్గింది లేదు. ఇలాంటి నేపథ్యంలో తమ పార్టీకి సంబంధించిన నేతలను కార్యకర్తలను కాపాడుకోవడానికి అభిషేక్ బెనర్జీ రోడ్డుపైకి వచ్చారు. దాడులు తగ్గినా దాడి చేసిన వెనక్కి తగ్గ బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం, బీజేపీని నిలువరిస్తామంటూ అభిషేక్ ఒకవైపు కామెంట్ చేస్తున్నారు. మరోపక్క మమత ఇప్పటికే ముఖ్యమంత్రి పీఠం వెళ్ళినప్పటికీ కూడా పార్టీ నుంచి నేతలు వెళ్తున్నా, ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్లాలనుకున్నా నిరభ్యంతరంగా వెళ్ళండి, బీజేపీలో చేరండి, ఎవ్వరూ ఇక్కడ భయపడరు, తాము మళ్ళీ పార్టీని రీకన్స్ట్రక్షన్ చేస్తాం, కింది స్థాయి నుంచే మళ్ళీ పోరాటం చేస్తామంటూ ఒకవైపు ప్రకటించారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలోనే సోనాపూర్కి వెళ్ళిన అభిషేక్ బెనర్జీపై నేరుగా టమోటాలు కోడిగుడ్లు రాళ్లతో దాడి చేయడం, మరొకరు నేరుగా అభిషేక్ పైన దాడి చేసే ప్రయత్నం చేయడం లాంటి వ్యవహారాల పైన టీఎంసీ ఎక్కడా భయపడదు. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన తమ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను నేతలను కాపాడుకోలేని పరిస్థితులు లేదు, ఖచ్చితంగా కాపాడుకుంటాం, తిరిగి అధికారంలోకి వస్తామంటూ ఇప్పటికే అభిషేక్ బెనర్జీ ప్రకటించాడు. వేణు రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక అభిషేక్ బెనర్జీ మీద గ్రామస్తులు దాడి చేయడం జరిగింది. ఇక మమతా బెనర్జీ మేనర్ మీద ఈ దాడి ఇప్పుడు టీఎంసీలో సంచలనంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే టీఎంసీ నేతలకు ఒక గడ్డు పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సువేంద్ర అధికారి ఇటు సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంతమంది మీద అవినీతి కేసులు నమోదవుతున్నాయి. రీసెంట్ గానే ఒక టీఎంసీ నేతను విచారించిన క్రమంలో భూమిలో నుంచి నోట్ల కట్లు బయటపడినటువంటి సిచ్యువేషన్ చూసాం. ఇప్పుడు అభిషేక్ బెనర్జీ గ్రామస్తులను సందర్శించేందుకు ఎవరైతే దాడులకు గురయ్యారో వాళ్ళని పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంలో గ్రామస్తులు కోడిగుడ్లతో దాడి చేశారు. అయితే ఈ దాడిని బీజేపీ నేతలే చేశారు, గ్రామస్తులు కాదంటూ అభిషేక్ బెనర్జీ చెప్తూ ఉన్నారు. अभिषेक